పట్టణంలో ఉన్న రైతులకు గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని నెలల నుంచి యూరియా లేక ఈ మొక్కజొన్న గాని వరి గాని ఎండిపోయి ఎర్రగచ్చే దశలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తక్షణమే మాకు ఆర్మూర్ అర్బన్ రైతులకు యూరియా సొసైటీ ద్వారా యాప్ తో సంబంధం లేకుండా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే యాప్ లో సర్వే నంబర్ గానీ ఈ అర్బన్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ ల్యాండ్ సర్వే నంబర్ గానీ ఆధార్ నంబర్ గానీ చూపెడతలేదు. గత కొన్ని రోజులుగా మేము రైతు సంఘాల ప్రతినిధులను కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది, సబ్ కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది, అగ్రికల్చర్ ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది. మా ఆవేదన గత 10 రోజుల నుంచి మేము అధికారుల చుట్టూ మేము శాంతియుతంగా వారికి చెప్తా ఉన్నాము. అది ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు. ఈ రోజు ఈ పరిస్థితి రైతులందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అధికారులని మేము చెప్పక తప్పదు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తున్నప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈ రోజు రోడ్డు మీదకి రైతులు వచ్చే పరిస్థితి లేదు. రైతుల ఆవేదన చాలా ఘోరంగా ఉంది. మొన్ననే వరి కూడా క్వింటాల్కు 10 కిలోలు కట్ అయిపోయి రైతులు చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకున్న తర్వాత యూరియా లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి యాప్ తో సంబంధం లేకుండా అర్బన్ రైతులకు ఆర్మూర్ పట్టణంలో ఉన్న అర్బన్ రైతులకు దాదాపు 500 మెట్రిక్ టన్నుల యూరియాని తక్షణమే మాకు సొసైటీ ద్వారా ఒక రైతుకు 3 బ్యాగుల యూరియా, ఎకరానికి ఒక రైతుకు ఎకరానికి 3 బ్యాగుల యూరియా, 2 బ్యాగుల కాంప్లెక్స్ ఎరువును మాకు మంజూరు ఇచ్చి ఖచ్చితంగా ఇచ్చి మా రైతులను కాపాడాలా, మా పంటలను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము రైతుల ద్వారా విన్నవించుకోవడం ఏమనగా ప్రస్తుతం ఆర్మూర్ టౌన్లోని రైతులకు తక్షణమే యూరియా చెల్లించగలరు. ముఖ్యంగా ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీలో ఈ యాప్ ద్వారా ఎవరికి అందుబాటులో ల్యాండ్ నాట్
రిసీవ్డ్ అని పడుతుంది. కాబట్టి ఏఓ గారికి ఇచ్చినాం, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం వినపత్రం. ఇప్పటికీ 20 రోజులు అవుతుంది, యూరియా అందడం లేదు. ఇప్పుడు చేతికి వచ్చిన పంట వరి కానీ మొక్కజొన్న కానీ మొత్తం ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా రైతులందు దయతలిచి తక్షణమే యూరియా సప్లై చేయాలని కోరుతున్నాం. ఒకవేళ యాప్ ద్వారా ప్రాబ్లం ఉంటే సొసైటీ ద్వారా రైతుకు ఎకరానికి యూరియా 3 బస్తాలు, డిఏపి 2 బస్తాలు ఇస్తే ఇప్పటికీ ప్రస్తుతం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి మేము ఈ రోడ్డులో ఎక్కువ కారణం ప్రత్యేకంగా ఈ యూరియా సప్లై కావడం లేదు కాబట్టి ఈ రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. చేతులెత్తి వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ మాకు తక్షణమే యూరియా సప్లై చేయాలని కోరుతున్నాం. ఎలాంటి షరతులు లేకుండా పాస్బుక్ల మీదుగా రైతులందరికీ సకాలంలో యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందించాలి. ఇప్పటికే చాలా పంటలు నష్టపోతున్నాం. యూరియా లేక మక్కలు, పసుపులు, అన్ని సోయలు ఇప్పుడు పంట చేతుగా ఇదే ఉంది. యూరియా కంపల్సరీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా వెంటనే అందించాలి. యాప్కు సంబంధం లేకుండా ఆర్మూర్ రైతులకు తక్షణమే యూరియా కాంప్లెక్స్ ఎరువుల్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి రైతులందరము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకోసమంటే ఒక పక్క వరి పొలాలు పొట్టకొస్తా ఉన్నాయి. వరి పొలాలకు యూరియా ఎట్టి పరిస్థితిలో యూరియా అవసరం ఉంది. యూరియా అవసరం ఉన్నా కానీ ఇక్కడ రైతులందరికీ కూడా యూరియా దొరకడం యూరియా రాలేకపోతా ఉంది. కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి షరతు లేకుండా ఆర్మూర్ పట్టణానికి సంబంధించినటువంటి రైతులందరికీ కూడా వెంటనే యూరియాని కానీ కాంప్లెక్స్ కానీ ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకోసమంటే ఒక పక్క యూరియా లేక పొలాలు కానీ పసుపు కానీ ఈ పంటలన్నీ కూడా దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడతా ఉంది. కనుక ఇప్పటికైనా రైతులకు ఆధార్ కార్డు తీసుకుంటారా, మీరేం తీసుకుంటారా, ఆధార్ కార్డు చూపించుకొని రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ అధికారులు కూడా వెంటనే కళ్ళు తెరిచి అన్ని దగ్గర కూడా యాప్ అవుతా ఉండగా ఆర్మూర్ పట్టణంలోనే ఈ యొక్క యాప్ సర్వర్ డౌన్లోడ్ ఉందని చెప్తా ఉన్నారు. కనుక వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులన్నింటినీ కూడా సప్లై చేయాల్సిందిగా, అడిగిన వెంటనే యూరియా ఇవ్వాల్సిందిగా, డిఏపి కాంప్లెక్స్ ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్.